ఉత్తరాదిన భూకంపం సంభవిస్తే దక్షిణాది రిక్టర్ స్కేల్ వణికిపోతోంది. ఒక్క మూజువాణి ఓటుతో కొట్టి దేశ రాజకీయాన్నంతా కాక మీదకు తెచ్చిన క్రెడిట్ మాయావతికే చెల్లితే ఆ అమ్మ చేసింది తప్ప ఒప్ప తేలకముందే అదొక ఉచ్చుగా మారి అందులో చిక్కుకున్న పార్టీలు వాటి విధానాలు చావలేక బతుకుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర సమితి అయితే మాయావతికి జోహర్లు అర్పించడంలోనే తరించిపోతోంది. ఇవాళ పొలిటికల్ బాక్స్ ఆఫీసుల్ని బద్దలు కొడుతున్న విభజన సినిమాకు హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని ఆయమ్మే. యూపీ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేసి 4 ముక్కల తీర్మానాన్ని 3 నిమిషాల్లో ఆమోదింప చేసుకున్న మాయావతి తనదైన నియంతృత్వాన్ని అమలు చేసుకున్న సంగతి దేశాన్ని విస్మయపరిచింది. ఆ రోజు అసెంబ్లీలో డెమోక్రసీ మర్డరైపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళందరికీ అంతకు ముందే ఒక మాయోపాయం ఉత్తరప్రదేశ్ భవిష్యత్తును శాసిస్తోందని కూడా తెలుసు. అవినీతి, అధికార దుర్వినియోగం తప్పితే మరో తాత్పర్యమే తెలియని పరిపాలనతో మాయా హయాం చరమాంకంలో పడిపోయింది. మరో 3 నెలలు ఆగితే ఎన్నికలు ముంచుకొచ్చేస్తాయి. ఆ బ్యాలెట్ బాక్సుల్లో మన పేరు మళ్లీ బలపడాలంటే తన దగ్గర మంత్రదండం ఏదీ తయారుగా లేదు. రాష్ట్రాన్ని చీల్చి చెండాడి దాని నుంచి దక్కే పుణ్యాన్ని మూటగట్టుకోవాలని, వేర్పాటుతో ఏర్పాటయ్యే ఓటు బ్యాంకుతో పబ్బం గడుపుకోవాలని మాయ భావించింది. దాని పర్యవసానమే అసెంబ్లీలో 4 ముక్కల తీర్మానం. ఇది ఫక్తు ఎన్నికల ఎత్తుగడ. ఈ ముక్క తెలియడం కోసం పొలిటికల్ సైన్స్ లో పట్టభద్రులై ఉండక్కర్లేదని నా అభిప్రాయం. ఈ ఒక్క నాటకీయ మలుపు 4 సీనియర్ మోస్ట్ రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షలు పెట్టేయడం దగ్గరే మాయావతి మళ్లీ గెలిచింది. పెద్ద రాష్ట్రంగా ఉంటేనే కేంద్రానికి దగ్గర కావచ్చన్నది ములాయం పార్టీ వాదన అయితే ఎస్ఆర్సీతోనే కొత్త రాష్ట్రాలంటూ కాంగ్రెస్, బీజేపీలు పేచీలు పెడుతున్నాయి. మాయావతి మాత్రం మొండిగా 4 మెట్లు పైన ఎక్కి కూర్చుంది. आज मैं फिर से ये बात स्पष्ट कर देना चाहती हूँ कि प्रदेश के पुनर्गठन प्रस्ताव को पास कराने को लेकर सभी विपक्ष की पार्टियां इसे हमारी पार्टी का जो चुनावी हथकंडा बता रही हैं, ये बिल्कुल गलत है। पिछले कुछ दिनों से विपक्ष के लोग हमारी सरकार को अल्पमत में होने की जो गलत व तथ्यहीन बात कह रहे हैं, इसका मैं पूरे तौर से खंडन करती हूं। और ये सब विरोधी पार्टियों की केवल हमारी सरकार को कमजोर बनाने की उनकी बहुत बड़ी मिली जुली राजनीतिक साजिश है. యూపీ అంటే రాష్ట్రానికి ఎక్కువ, దేశానికి తక్కువ. 20 కోట్ల జనాభాను మోసే ఉత్తరప్రదేశ్లో పాగా వేస్తే ఆ తర్వాత దానంతటదే ఢిల్లీకి దగ్గర దారులేస్తుంది. ఇప్పటికే ప్రధాని పదవికి 10 అడుగుల దూరంలో ఉన్నట్లు మాయావతి కలలు గంటున్న మాట వాస్తవం. ఈసారి తన పాచికలు పారి 4 రాష్ట్రాల్లో చక్రం తిప్పే ఛాన్స్ దొరికితే ఢిల్లీ తనదే అవుతుందన్నది ఆమె గారి అల్టిమేట్ గోల్. మిగతా 3 పార్టీలు బిత్తర చూపులతోనే కాలం వెళ్లదీస్తుంటే ట్రబుల్ మేకర్ హోదాలో మాయావతి ముందుకెళ్లిపోవడం ఒక పచ్చి దగ అంటూ మిడిల్ మ్యాన్ వాపోతున్నాడు. మనుషుల సంగతి కాసేపు పక్కన పెడితే మాయా విసిరిన ఈ విభజన పాచిక పార్టీల్ని ఏ గతి పట్టిస్తుందన్నదే ఇక్కడ ఆసక్తికరం. తెలంగాణ గడ్డ మీద తెగ తొందరపడిపోతున్న కమల్నాథులు ఉత్తరప్రదేశ్లో మాత్రం ఎస్ఆర్సీ పాటనే ఎందుకు పాడుకుంటున్నట్లు? జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండడం అనేది ఒక కనీస అర్హత. నార్త్ లో ఒక మాట, సౌత్ లో ఇంకో మాట మాట్లాడే సుష్మా స్వరాజ్యాన్ని ఏ లాజిక్తో సమర్థించుకోవాలో అర్థం కాదు. యూపీలో పాగా అన్న ఒకే ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కూడా మాయాజూదానికి క్లీన్ బౌల్డ్ అయిపోయిందా? ఉత్తరప్రదేశ్ బాగోగుల కోసం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసివ్వలేవని, ఎస్ఆర్సీతోనే రాష్ట్రాలు పుడతాయని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూసే దిగ్విజయ్ సింగ్ సర్ది చెప్పుకుంటున్నా ఆ సర్దుబాటు మాత్రం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. తాంబూలాలు ఇచ్చేసి తన్నుకు చావడాన్ని చూస్తున్న మాయావతిని నమ్ముతారా? పక్కా పద్ధతిలోనే ఓట్లడుక్కుంటామనే కాంగ్రెస్, బీజేపీల్ని సమర్థిస్తారా? ఉత్తరాది ఓటరు బుర్ర ఇక్కడే పదునెక్కిపోతోంది. వాడిచ్చేదే అంతిమ తీర్పు. రాహుల్ భయ్యా, మాయా ఆంటీల ఫ్యూచర్లను ఈ తీర్పే డిసైడ్ చేసేది. ఆ సంగతి కాసేపు పక్కనుంచితే యూపీ పోలింగ్ కు ముందే మాయాతంత్రం తెలంగాణలో మంట పెడుతోంది. మాయావతి శకుని పాత్రను పోషిస్తోందో శిఖండి పాత్రలో జీవిస్తోందా తెలియదు కానీ మన టీఆర్ఎస్ మాత్రం ఆమెను నెత్తిన పెట్టుకుని పూజించుకుంటోంది. భావ సారూప్యత పెరగడం, శత్రువు మిత్రుడవడం ఇక్కడ కలిసొచ్చిన ఫార్ములాలు. వాళ్ళ రాష్ట్రంలోనే ఉత్తరాంచల్ ఏర్పడ్డ తర్వాత అది చాలా స్పీడ్గా
ప్రగతి వైపు తీసుకొని పోతున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తోని ఆ అనుభవంతోని మాయావతి గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. మాయావతి గారికి వారి నిర్ణయానికి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే లక్నోలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కూడా రీట్రేట్ చేశారు. వారు ఇంత పెద్ద ఉద్యమం ఇక్కడ జరుగుతూ ఉంది, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకూడదు, అది న్యాయమైన డిమాండ్ అని చెప్పి దాని గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలకు మరొకసారి అండగా ఉన్నందుకు మాయావతి గారికి యావత్తు 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోనియమ్మకు చెప్పుల దండ, మాయమ్మకు పూలదండ వేసిన ఓయూ విద్యార్థులు కూడా మేం సాబ్కే సలాం కొట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బీఎస్పీ ఎంపీల వెనకే నడుస్తూ పార్లమెంట్లో హల్చల్ చేస్తున్నారు. మాయావతి ఓట్ల కోసం రూటు మార్చిన సంగతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మా ఆవిడే టైపులో తమలో కలిపేసుకుంటున్న తెరాస తీరు ఎందుకో కొన్ని నాలికలకు రుచించనంటోంది. మాయావతిది చాణక్యమో చావు తెలివా అన్నది అస్సలు కన్ఫ్యూజనే కాదు, ఆమెను గుడ్డుగా అనుసరించడమే ఇక్కడ అనుమానాస్పదం. లక్ష్య సిద్ధి కోసం జరిగే ఉద్యమంలో కొన్ని సాపత్యాల్ని చూసి చూడనట్లు వదిలేయాలన్నది కేసీఆర్ ఉద్దేశమూ కావచ్చు. గెలుపు బాటలో కొన్ని తప్పటడుగులు వెయ్యక తప్పదన్నది కూడా రాజనీతి శాస్త్రంలో ఒక చాప్టర్. అందుకేనేమో ఆ జేజమ్మకు ఈ జేజేలు.